హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, మిగిలిన రాష్ట్రాల్లో ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్, పెన్షన్లకు డిఎన్ఎస్ రిలీఫ్ ఫండ్లు ఎంత పెంచారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్, పెన్షన్లకు డిఎన్ఎస్ రిలీఫ్ ను 12% పెంచుతున్నట్లు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నూతన సంవత్సర కానుకగా ప్రకటించారు. అయితే ఈ పెంపు డిసెంబర్ 1 నుంచి వర్తిస్తుంది. ఈ నిర్ణయం తర్వాత రాష్ట్ర ఉద్యోగుల డిఏ 8% నుంచి 20% పెరిగింది. ఈ ఉద్యోగుల జీతం రెట్టింపు. ఈ నిర్ణయంతో 1,04,600 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 80,800 మంది పెన్షన్లకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సీఎం సాహా మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కాకుండా తాత్కాలిక ఉద్యోగులకు కూడా వారి పారితోషికం దాదాపు రెండింతలు పెరిగింది. డిఏడిఆర్ను 12% పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా 120 కోట్లు, వార్షిక ప్రాతిపదికన 1,440 కోట్ల అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. వనరుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వేతన నిర్మాణాన్ని సవరించిందని సాహా చెప్పారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ఉద్యోగుల డిఏ 4% పెరగవచ్చు. మీడియా నివేదికల ప్రకారం 2023 మొదటి డిఏ పెంపు 4% ఉండవచ్చు. అంటే 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ రేటు 42కి పెరగవచ్చు. ఈ పెంపుతో 48 లక్షల మంది ఉద్యోగులతో పాటు 68 లక్షల మంది పెన్షన్లకు డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ రూపంలో పెద్ద ఊరట లభించనుంది. 2022 జనవరిలో 3% పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ రేటును 31% నుంచి 34%కి పెంచారు. 2022లో రెండవ పెంపు డిఏను 4% పెంచి ఆ సంఖ్యను 38%కి చేరుకుంది. సో ఫ్రెండ్స్, మిగిలిన రాష్ట్రాల్లో డిఏ అయితే ఎలా పెంచారు, దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ రాగానే మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.